మహిమ కలుగును గాక. మరి శ్రోతలకు అందరికి ప్రభు పేరట షాలో. మరి యథావిధిగా నేటి దినము కూడా మనం ఒక వాక్య భాగము ధ్యానిద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము మనం ఒకసారి చూసుకుందాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్పేసి పౌలు మరి తిమోతికి రాస్తా ఉన్నాడు. సంతుష్టి అనగా తృప్తితో చేయాల్సిన భక్తి గొప్ప లాభ సాధనంగా, ఒక లాభమును తెచ్చిపెట్టేదానిగా మరి ఉంటుంది అని చెప్పేసి పౌలు రాస్తా ఉన్నాడు. మరి క్రీస్తును అనుసరిస్తున్న అనుచరులు గాని, విశ్వాసులు గాని, దైవజనులు గాని వీళ్ళందరూ కూడా ఏం చేయాలి అని అంటే క్రీస్తు పేరట తృప్తి కలిగి జీవించాలి. తృప్తి కలిగి జీవించడం అని అంటే ఆధ్యాత్మిక విషయంలో వాళ్ళు ధనవంతులై ఉండాలి. తృప్తి లేని వారు ఎవరంటే ఈ లోకంలో జీవిస్తున్న వారు, చీకటి క్రియల్లో నీలమైపోయి ఉన్నవారు తృప్తి లేకుండా జీవిస్తారు. ఎందుకనంటే ధనము సంపాదించాలా, లేకపోతే బంగారం కొనాలా, ఇల్లు కట్టాలా, ఆస్తులు సంపాదించుకోవాలా, నేను ఒక ఉన్నత స్థానంలో ఉండాలా, ఒక పేరు ప్రతిష్టలు ఈ లోకమంతా నేను సంపాదించుకోవాలా అని ప్రయత్నించే వాళ్ళు సంతృష్టిగా ఉండి మరి వాళ్ళు మూవ్ అవుతున్న విధానాన్ని బట్టి చూస్తే వాళ్ళు తృప్తి లేకుండా దురాశతో, అత్యాశతో వాళ్ళు పోరాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ తిమోతికి పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే సంతృష్టి, తృప్తికరమైన భక్తి చేయడం వల్ల గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే మనము ఆత్మీయ స్థితిలో ధనులమై ఉండాలా. తృప్తి అనగా దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల వచ్చే ఫలితమే తృప్తి. ఆ తృప్తిని మనము చేరుకుంటే, ఆ తృప్తి మనం కలిగి ఉంటే మనము కూడా పౌలు వలె విశ్వాస రైతులుగా మరి పోరాటంలో గాని, ప్రతిదాని విషయంలో గాని బలముగా మనం దేవుని ఎదుర్కొనే వారిగా మనం ఉంటాం. దేవుని యందు కృపను చూచే వారిగా మనం ఉంటాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏదైతే ఉందో దాని విషయంలో మనం చూసుకున్నట్లయితే నేటి క్రైస్తవులు కూడా అనేకులు కూడా తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉంటారు. ఏ రీతిలో అనంటే సేవకులు గాని, విశ్వాసులు గాని అనేకులు కూడా ఎందుకు అనంటే ఆర్థికంగా ప్రాముఖ్యతను ఇవ్వడం, ఆర్థికంగా ధనమునకు ప్రాముఖ్యత ఇవ్వడం, లేకపోతే ఈ లోక సంబంధమైన ప్రతిదాని విషయంలో ఏదో ఒక ప్రాముఖ్యతను ఆశించి ముందుకు వెళ్ళడం అనేది చాలా చోట్ల చాలా రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఏది లాభ సాధనమైనది కాదు. ఎందుకంటే ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఇదే పౌలు గారు కొరింథీ సంఘంతో అంటా ఉన్నారు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో అంటా ఉన్నాడు, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. మీ ప్రయాసం ఇంకా దేని విషయంలోనైనా వ్యర్థం అవుతుందేమో కానీ ప్రభు యొక్క విషయంలో కానీ మీ ప్రయాసం వ్యర్థము కాదు. ఒకవేళ దేవుని యొక్క విషయంలో మనం ఆత్మీయతలో బలముగా ధనికులమై ఉండి దేవుని యందు తృప్తి కలిగి జీవిస్తుంటే ఎన్ని ప్రయాసములు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటి అందు ప్రయాస పడుతూ కూడా ఏదో ఒక రోజున క్రీస్తు అనే లాభంను పొందిన వారమై ఉండి ఆయన తన రాజ వారసులుగా చేర్చుకునేందుకు ఆయన ఇష్టపడతాడు. ఆ యొక్క లిస్టులో కూడా మనం ఉంటాం. కాబట్టి మనం తృప్తి కలిగి జీవిద్దాం. ఇంకొకటి ఏంటి అనంటే ఇక్కడ తృప్తి అనే మాటని ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఈ యొక్క తృప్తిలో అనేకమైన మర్మాలు దాగి ఉన్నాయి, అనేకమైన జ్ఞానం దాగి ఉంది. ఎందుకనంటే దేవుడు తృప్తిగా మనం జీవించడం మొదలు పెడితే మనం ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని యొక్క చిత్తంని ఎంచి మనం ముందుకు వెళ్లే వారిగా ఉంటాం. అది దేవుని పైన ఆధారపడి ముందుకు వెళ్లే వారిగా ఉంటాం. దేవుని పైన ఆధారపడిన వాడు ఏనాడును ఓడిపోడు. దేవుని పైన ఆధారపడిన దావీదు అంతే, దేవుని పైన ఆధారపడిన అబ్రాము అంతే, ఐజాక్ అంతే, యాకోబు అంతే. వీళ్ళందరూ కూడా దేవుని పైన ఆధారపడి గొప్ప రాజులుగా, గొప్ప విశ్వాసులుగా, నీతివంతులుగా ఎంచబడ్డారు. కాబట్టి మనము కూడా తృప్తి కలిగి ఉండాలి అనంటే మనం దేవుని పైన ఆధారపడడమే కాదు, బలమైన విశ్వాసం కలిగి లాభ సాధనమైన భక్తిలో మనం కొనసాగించాలా. సంతృప్తిగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనంటే ఆయన మన విషయంలో తను కలిగిన చిత్తమును బయలుపరిచి మనను ఆత్మీయ విషయంలో ధనికులుగా ఎంచి మనను అన్నునిత్యము తన కృపలో కాపాడేవాడిగా క్రీస్తు ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం తృప్తి కలిగి ఉన్నామా? ఒకవేళ లేకపోతే మనం చేస్తున్న భక్తిలో సంతృప్తి కలిగి దేవుని కొలిచేవారిగా మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీవెనలు మనం పొందుదాం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. షాలోమ్.